నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ముందుగా జేఆర్జీ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలోని సిటీ కేబుల్ కార్యాలయం వద్ద ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుక నిర్వహణ. జాతీయ జెండాను ఆవిష్కరించిన సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహానుభావుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచన. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి. హిందూ ధార్మిక సంఘాల నాయకులు పిలుపు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీలో పనిచేయటం గర్వంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్రబాబు వెల్లడి. మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని చింతల బజార్లో ఉన్న సిటీ కేబుల్ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సమగ్ర శిక్ష ఈఈ పాలపర్తి రమణకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని భరతమాత చిత్రపటానికి పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది అమరుల త్యాగ ఫలంతో భారతదేశానికి స్వతంత్రం లభించిందన్నారు. ఈ స్వతంత్ర ఫలాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొంతమంది యువత మత్తు పదార్థాల బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు. యువతపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుందని, కావున ఈ మత్తు పదార్థాలను సమాజం నుంచి తరిమి కొట్టేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వివిధ అంశాలలో ప్రజలకు అవగాహన కలిగించే విధంగా రాబోయే రోజుల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈలో సాయి కృష్ణ, పవన్, జయరాజు, సిటీ కేబుల్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్ అజయ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. Salute. Idata Punjab Sindhu Gujaranga Hitaranga Tabasubaname Jaye. మన భారతదేశంలో ఎప్పుడు 1947లో ఎంతో మంది వాళ్ళ ఆస్తుల్ని, ప్రాణాలని, మానాల్ని ఎన్నో త్యాగాలు చేసుకుంటూ ఫైట్ చేశాక మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం అంటే ఏంటో మీకు తెలుసు. చక్కగా మనం మనకు అలవాట్ల కోసం, మన ఇష్టాల కోసం ఎదురువాడు ఇబ్బంది పడినా పర్లేదు, ఫుల్ లోడ్తో మైకులు పెట్టుకుంటాం, బండి సైరన్లు తీసేసి సౌండ్ వచ్చేట్టుగా బళ్ళు మీద వెళ్తాం, తాగి రోడ్ల మీద తిరుగుతాం, ఇష్టం వచ్చినట్టుగా బళ్ళు, కార్లు నడుపుకునేంత స్వేచ్ఛ, ఆడపిల్లలు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిగా చక్కగా తిరిగే స్వేచ్ఛని సంపాదించుకున్నాం అని మనం అనుకుంటున్నాం. ఇది కాదు, చక్కగా మనం ఏది మాట్లాడాలి. ఇప్పుడు ఒక ప్రభుత్వం తప్పు చేస్తే స్వేచ్ఛగా మాట్లాడచ్చు. ఇలాంటి స్వాతంత్రాన్ని మనం సంపాదించి పెట్టారు. మనం వాళ్ళు ఆచిన బాటలో కొంతలో భాగంగా ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు నుంచి ఇప్పటికే గంజాయి స్మగ్లింగ్ అయ్యి పిల్లలు ఆ మందు తాగి ఇంట్లో తల్లులు కొట్టడం, యాక్సిడెంట్లు చేయడం, అనేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దాన్ని ఎలా నిర్మూలించాలి, అలాగే డ్రగ్స్ కంట్రోల్ని ఎలా చేయాలి. దయచేసి మీరందరూ ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు నుంచి ప్రకృతి పర్యావరణ కాపాడడానికి మన వంతు మనం ఏం చేద్దాం. కేవలం ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే అటువంటి దానికి అటెండ్ అవ్వండి, మీ మద్దతు తెలపండి. ఈ మా సిటీ న్యూస్, సిటీ ఛానల్ ద్వారా ఖచ్చితంగా నేను, రోటరీ క్లబ్, స్వచ్ఛంద సంస్థ కలిపి రాబోయే రోజులు అతి త్వరలోనే ఈ కార్యక్రమాలన్నింటికీ శ్రీకారం చుట్టబోతున్నాం. స్వాతంత్రం అనేది మనకి ఏ దేశానికి లేదు, మన దేశంలో ఉన్నంత స్వాతంత్రం. కానీ ఆ స్వాతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకుని దుర్వినియోగం చేస్తున్నారు.
ఎక్కువ శాతం ఈ తరం పిల్లలకి స్వాతంత్రం అప్పట్లో వాళ్ళు ఎలా కష్టపడి మనకు స్వాతంత్రం వచ్చింది అన్నది ఎవరికి తెలియదు. పేరెంట్స్ కూడా పిల్లలకి అన్నీ సమకూరుస్తున్నాం, ప్రతి ఫెసిలిటీ ఇచ్చేస్తున్నాం. ఆ ఫెసిలిటీ ఇవ్వడం వల్ల బాధ కష్టం అనేది పిల్లలకి ఏమీ తెలియకుండా జరుగుతుంది. కనుక మనం పెద్దలుగా వాళ్ళకి మనం చెప్పవలసిన ఏవో స్టోరీలు, సినిమా స్టోరీలు అవి కాదండి. అసలు స్వాతంత్రం అంటే ఏంటి, మనకి ఎందుకు వచ్చింది, అసలు ఈ వచ్చిన స్వాతంత్రాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి. ఇప్పుడు నిజంగానే ఈరోజు డ్రగ్స్ వల్ల ఎంతమంది చెడిపోతున్నారు అన్నది మెయిన్. ఈ స్వాతంత్ర దినోత్సవం మనం డ్రగ్ ఎడిక్షన్ నుంచి నిర్మూలనకే మెయిన్ మన ఎజెండాగా పెట్టుకున్నాం ఈ స్వాతంత్ర దినోత్సవం. కనుక దయచేసి ప్రతి పౌరుడు కూడా డ్రగ్ నిర్మూలన కోసం పాటుపడాలని ప్రతి పేరెంట్ పిల్లలకు చెప్పాలి. ఈ డ్రగ్ ఎడిక్షన్ వల్ల జరిగే అనర్థాలు ఏంటి, దానివల్ల ఏం జరుగుతాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కంకణం కట్టుకుని ఈ రోజు నుంచి డ్రగ్ నిర్మూలనకి మనం పాటుపడాలని కోరుకుంటూ, దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహానుభావుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గంగానమ్మ గుడి సెంటర్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ చింతలపూడి ఇన్ఛార్జ్ కంబం విజయరాజు జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు కలిసి వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు. దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఎంతో మంది మహనీయులు పోరాటం చేశారన్నారు. అటువంటి మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ వారు చూపిన బాటలో నడవాలన్నారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు కంచర్ల వాసవిరత్నం, ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, నాయకులు బీవీఆర్ చౌదరి, మండవల్లి విజయసారథి, ముప్పిడి శ్రీనివాసరావు, బత్తిన చిన్న, షేక్ అక్బర్తో పాటు పలువురు కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ నా నమస్కారం. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దండాలు వేసి అందరం కూడాను విమానాలు అర్పించుకున్నాము. గాంధీ తాత గారు, అంబేద్కర్ ఆయన గారికి ప్రతి ఒక్కరికి కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి ప్రతి ఒక్కరు కూడా నడవాలని కోరుకుంటున్నాం. బ్రిటిష్ వారిని తరిమి కొట్టి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించడంలో మన గాంధీ మహాత్ముడు, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరు సీతారామరాజు లాంటి పెద్దలందరూ మరి ప్రాణాలను త్యజించి కష్టపడి కొన్ని వందల సంవత్సరాలుగా పోరాడి భారతదేశానికి స్వాతంత్రం అందించారు. ఈరోజు మనందరం ఇంత స్వచ్ఛ సమానత్వం, శోభనాతత్వంతో సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం మన భారతదేశ స్వాతంత్రం, ఈ దేశపు రాజ్యాంగం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించండి. ముఖ్యంగా మనకు ఈ స్వాతంత్రాన్ని అందించిన త్యాగమూర్తుల యొక్క ఫలాలను తలుచుకుంటూ, ఆ త్యాగమూర్తులకు జోహార్లు అర్పించుకుంటూ ఈ దేశపు స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలంటే భారతీయుడు, ప్రతి ఒక్క భారతీయుడు దేశభక్తితో తమ తమ బాధ్యతలను తెలుసుకుని ఈ దేశాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్క భారతీయుడిని కోరుకుంటూ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో పతాకావిష్కరణ చేసిన విజయరాజు గారికి, అలాగే పెద్దలకి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా అనేక లక్షలాది మంది బలిదానంతో ఏర్పడిన మన సొంత ఫలాలని మరి ఈ రోజున అనేక రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం ప్రజల మధ్య మతాలు, కుల మతాలు ఉద్దేశాలు సృష్టించి వాళ్ళ తాలూకా మనుగడ సాగించే విధంగా తేవడం చాలా శోచనీయం. మరి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు ఎవరైతే పెత్తందారులు, ధనవంతుల పాలన నుండి పేద ప్రజలను రక్షించాలని చెప్పి స్వాతంత్రం తీసుకొచ్చారు, అదే కార్యక్రమం గత 5 సంవత్సరాల్లో పేదలకు అండగా ఉండి మరి పేద సంక్షేమం కోసం అనే కార్యక్రమాలు జగన్మోహన్ గారు చేసిన ప్రతి ఒక్కరు తెలుసు. మన కార్యకర్తలందరూ కూడా దయచేసి మనందరం కూడా పార్టీలకు అతీతంగా మరి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా తల్లికి వందనం, అలాగే సూపర్ సిక్స్ కార్యక్రమం అందరికీ వచ్చే విధంగా మనందరం కూడా ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలను న్యాయం చేయాలని చెప్పేసి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తూ, మన ముందు ప్రతి ఒక్కరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సూపర్ సిక్స్ కార్యక్రమం అందజేయడంలో మన పాత్ర కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తాను. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని హిందూ ధార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలో హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న అభయాంజనేయ స్వామివారి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పలు వీధులలో కొనసాగింది. ఈ సందర్భంగా కేవీఆర్ సత్యనారాయణ, కొప్పాక శ్రీనివాసరావులు మాట్లాడుతూ భారతదేశ ఎదుగుదలను చూడలేక కొన్ని దేశాలు ఉగ్రవాదులతో చేతులు కలిపి బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు పాల్పడుతున్నారని, ఈ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. హిందువుల ఐక్యంగా ఉంటేనే ఇటువంటి దాడులు ఆగుతాయన్నారు. కావున హిందువులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా బంగ్లాదేశ్ దాడుల్లో మృతి చెందిన హిందువుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడి ప్రపంచం మొత్తం చూస్తోంది. అయినా సరే ఎవరూ కూడా దీని గురించి సరైన స్పందన లేదు. ఇప్పుడిప్పుడే బంగ్లాదేశ్లో హిందువులు, క్రిస్టియన్లు వీళ్ళందరూ కూడా అక్కడ తీవ్రవాదంపై విరుచుకుపడుతూ ముందుకు సాగుతున్నారు. దీని మీద భారతదేశంలోని సెక్యులర్ అనే ముసుగులో ఉన్న ఏ రాజకీయ నాయకులు కూడా దీని మీద స్పందన లేదు. హిందువుల్లో చైతన్యం కలిగి ఎక్కువ స్థాయిలో భారీ సంఖ్యలో జనాలు సమీకరించి ఈ విషయమే పోరాడి చైతన్యవంతులైతే తప్పితే కనుక ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ హిందువులు ఉన్నా సరే వాళ్ళ మీద అణిచివేత కార్యక్రమం అనేది ఎప్పటికీ కూడా జరుగుతూనే ఉంటుంది. హిందువుల్లో ఐక్యత లేనంతసేపు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మరి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లు కేవలం రిజర్వేషన్ల ఆధారంగా అక్కడ యువతని రెచ్చగొట్టి కేవలం ఈ కాన్సెప్ట్ ఏంటంటే అమెరికా, చైనా, పాకిస్తాన్తో కలిసి ఒక కుట్ర పనేటటువంటి సన్నివేశం. దాంట్లో హిందువులని టార్గెట్ చేసి బంగ్లాదేశ్లో ఊచకోతకు వస్తున్నారు. కేవలం రిజర్వేషన్లనే ముసుగుని ధరించి అది ప్రధానమంత్రి దగ్గరికి నేరుగా తీసుకెళ్లి అక్కడ రాజ్యాన్ని అస్థిరపరిచి ఆమెను దేశం విడిచి పారిపోయేలా ఒక భయభ్రాంతులకు గురి చేశారంటే దీని వెనకాల అంతర్జాతీయ కుట్ర ఎంత దాగి ఉందో, అది భారతదేశం మీదకి ఎలా ప్రజలు చేయబోతున్నారు అనేది మన సంకేతం అవుతుంది. భారతదేశంలో అలాంటి సంఘటనలు జరగకుండా శాంతిగా ఉండాలని ఎవరైతే బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లర్లో మరణించారో వాళ్ళకి మేము ఇవాళ శాంతి ర్యాలీ, నిరసన ర్యాలీ, తర్వాత కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నాము. హిందూ సంఘటన ఐక్యత ఉండాలి. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీలో పనిచేయటం తమకు ఎంతో గర్వంగా ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్రబాబు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌతు సత్యేంద్రబాబు తొలుత నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రగళ్లపాటి కాశీతో కలిసి మాట్లాడుతూ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం గాంధీ కుటుంబం అని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో తాము పనిచేయటం ఎంతో గర్వంగా ఉందన్నారు. దేశానికి, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఎటువంటి అంశంపైనైనా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొల్లి రామసూరిరెడ్డి, ఏలూరి జిల్లా లీగల్ సెల్ చైర్మన్ బొడ్డు వాసు, నాయకులు ఆకుల యేసుబాబు, చక్రి, బోను దుర్గారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 15 సందర్భంగా జంగారెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ దేశానికి స్వతంత్రం కోసం పోరాడిన పార్టీగా, స్వతంత్రాన్ని తీసుకొచ్చిన పార్టీగా ఈ పార్టీలో ఉన్నందుకు
మరి పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా గర్వపడుతున్నాం. ఈ స్వతంత్ర దినోత్సవం రోజు మరి ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, మరి దేశం సార్వభౌమత్వానికి, దేశం యొక్క రాజ్యాంగానికి, స్వతంత్ర స్వేచ్ఛలకి భంగం కలిగించే ఏ శక్తుల్ని కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంటుంది. ఆ శక్తుల పైన ప్రజలకి ఎప్పుడు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా బస్టాండ్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. మరి అలాగే మరి కాంగ్రెస్ పార్టీ మరి స్వతంత్ర ఉద్యమంలో ఎంతో మంది నాయకులు పోరాడి ప్రాణాలు అర్పించి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నందుకు చాలా గర్విస్తున్నాం. అదే కాకుండా మరి కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నో కార్యక్రమాలు స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి ఏం కావాలో అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించడం, మరి అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న గాంధీ వారసులు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారంటే మరి చాలా గర్వకారణంగా ఉంది. మరి ఈ రోజు స్వతంత్ర దినోత్సవం చేసుకుంటున్న సందర్భంగా మరి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇవాళ వార్డు కౌన్సిల్ కూడా పోటీపడి ఈ రోజుల్లో ప్రధానమంత్రి పదవులు కూడా తృణప్రాయంగా వదిలేసిన పార్టీ ఏదైనా, త్యాగం చేసిన పార్టీ ఏదైనా ఉన్నట్టు అది గాంధీ కుటుంబం. ఆ కుటుంబాన్ని ఈ దేశ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. అలాగే ఎంతో డల్లాస్ కొద్దీ ఆస్తున్నా సరే, ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉన్నా సరే, ఎక్కడ హింసకు తావు లేకుండా ఒక అహింస మార్గాన్ని ఎన్నుకుని 250 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళని పిచ్చి కుక్కలు తరిమినట్టు తరిమి భారతదేశం సరిహద్దులు దాటించిన ఏకైక వ్యక్తి గాంధీ మహాత్ముడని చెప్పి ఈ సభాపూర్వకంగా నేను చెప్తున్నాను. దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి పోరాడిన మహనీయుల స్ఫూర్తితో తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావూరి కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత నాయకులతో కలిసి జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులకు, నాయకులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ తెలగాపు జ్యోతి, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తోటికుంట రాముతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందచేసే దిశగా తమ పార్టీ పనిచేస్తుందని జనసేన చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో జనసేన ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకులు చింతల నాని ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి స్వతంత్ర ఫలాలు అందించే దిశగా తమ పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు వెళుతున్నారని అన్నారు. దీనికోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. తొలుత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ, నాయకులు షేక్ పీరు, గురుజు ఉమామహేశ్వరి, దెందుకూరి రాజీ, ఉక్కుర్తి సీతారామం, బాదరాల నరేష్, తిరుమల శెట్టి రవి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలని అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళల ఆధ్వర్యంలో ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగరేయటం జరిగింది. ఈ జెండా కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికి కూడా పేరు పేరున జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరికి కూడా తెలుసు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. అనేక రంగాలలో అభివృద్ధి చెందినప్పటికీ ఇంకా అనేక రంగాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందనే బాధ్యతనే మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకనంటే భారతదేశానికి ఎవరైతే స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి అమరవీరులు ఉన్నారో వారు ఆశించినటువంటి ఫలితాలు అందరికీ దక్కాలంటే
ఆ పేదలందరి కోసం మనం జనసేన పార్టీ తరఫున పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే మనందరం కూడా చూసినట్లయితే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛని, ఈ రెండింటిని కూడా మన రాజ్యాంగం చెప్పినట్లుగా కాపాడుకోవాల్సినటువంటి గురుతరమైన బాధ్యత మనందరి మీద ఉన్నది. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాల్సిన పండుగ స్వాతంత్ర దినోత్సవమని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవా జోజీ తెలిపారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను తహసీల్దార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. కావున ప్రతి ఒక్కరూ స్వతంత్ర ఫలాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్లు వరలక్ష్మి, రమేష్తో పాటుగా సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Attention! Standardize! Attention! Vande Mataram Surukar. రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా ఉన్న సమయంలో ప్రజలు స్వేచ్ఛా వాయువులతో జీవించారని జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక, ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కొయ్యలగూడెం మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అదేవిధంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలంతో దేశానికి స్వతంత్రం లభించిందన్నారు. కావున ప్రతి ఒక్కరూ స్వతంత్ర సమరయోధులను స్మరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంచిమాల రామారావు, జడ్పీటీసీ దాసరి శ్రీలక్ష్మి, ఎంపీటీసీ నారా అన్నపూర్ణదేవి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు.
ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ MBBS MD MBBS MS గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు VLC థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు MBBS DNB ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత MRO ఆఫీస్ రోడ్, TTD కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ DTCP మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ CC రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షో ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ISTS అటానమస్ అండ్ NAC A+ గ్రేడ్ గుర్తింపు పొందిన కాలేజ్ ISTS ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల ISTS రాజమండ్రి వారి ఆధ్వర్యంలో ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో నూతన ఇంజనీరింగ్ కళాశాల 2024-25 అడ్మిషన్స్ తో క్లాసెస్ ప్రారంభం. కోర్సెస్ ఆఫర్డ్ డిప్లొమా, బీటెక్, MBA, MCA. గుర్తింపు పొందిన టాప్ MNC కంపెనీస్ తో ప్లేస్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్న విద్యా సంస్థ ISTS. డిజిటల్ లైబ్రరీ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, అన్ని వసతులతో కూడిన హాస్టల్ వసతి, బస్ సౌకర్యం కలదు. సంప్రదించండి. ISTS ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, అస్పారావుపేట రోడ్, బిసైడ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జంగారెడ్డిగూడెం. ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ 9010826826 and 9640410133. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. విద్యార్థులు కష్టపడి చదివి దేశభక్తి కలిగి ఉంటూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని విద్యా సంస్థల యాజమాన్యం సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా సంస్థల ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాలను మువ్వన్నెల జెండాలతో ఆకర్షితంగా అలంకరించారు. ఈ సందర్భంగా పి సతీష్ చంద్ర, వి శ్రీనివాసులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోడీ చెప్పిన విధంగా వికసిత్ భారత్ దిశగా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని సూచించారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వి ప్రసన్నలక్ష్మి, డైరెక్టర్ పి లక్ష్మీ ప్రసన్నతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశానికి 78 సంవత్సరాల క్రితం స్వాతంత్రం సిద్ధించింది. ఈ సందర్భంగా ఈ స్వాతంత్ర్యానికి మనకు రావడానికి కారణభూతులైనటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. వారందరినీ స్మరించుకోవడం సముచితంగా ఉంటుంది. అలానే మనకి సింపుల్గా చెప్పాలంటే విద్యార్థులకు కానీ చెప్పాలి అంటే ఒక కుటుంబంలోకి వేరే ఎవరో వ్యక్తులు వచ్చి మన ఫ్యామిలీని వాళ్ళే రూల్ చేస్తూ, మన ఫ్యామిలీ అంతా వాళ్ళే గైడ్ చేస్తూ, వాళ్ళ అండర్లో మనల్ని కనుక ఉంచుకుంటే మనకు ఎంత బాధ కలుగుద్దో అటువంటి బాధ కలిగినటువంటి 78 సంవత్సరాల క్రితం, అంటే సుమారుగా 100 సంవత్సరాల క్రితం నుంచి అటువంటి బాధలు అనుభవించిన వాళ్ళు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చి పరిపాలించి భారతీయుల్ని బాధపెట్టి మన మీద కంట్రోల్ తీసుకుని మనల్ని ఆక్యుపై చేసి మన భారతావన్ని అంతా వాళ్ళు పరిపాలిస్తుంటే దానికి వ్యతిరేకంగా భారతీయులందరూ ఏకమై అవిరళమైనటువంటి కృషి సల్పించిన తర్వాత మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది. సో భారతీయులందరూ ఆ రోజు నుంచి సగర్వంగా ఈ రోజు వరకు కూడా ప్రపంచంలోనే తల ఎత్తుకుని తిరుగుతున్నాము. అదేవిధంగా భారత జాతి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంది. ఈ విధమైనటువంటి 78 సంవత్సరాల కృషి చేసిన ఫలితంగానే ఇవన్నీ మనకి సంభవించినాయి. ఈ కృషికి అందరూ అనేక మంది సహాయ సహకారాలు అందించి దీన్ని పెంచి పెద్దది చేశారు. వాళ్ళందరికీ మనం స్మరించుకోవాలి. అదేవిధంగా పిల్లలందరూ విద్యార్థులందరికీ మా సూచన చక్కగా చదువుకుని వారి రంగాల్లో వాళ్ళు ఎంచుకున్న రంగంలో మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగి వారు పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ ఉపాధ్యాయులకి, వాళ్ళ స్కూల్కి, అదేవిధంగా వాళ్ళ ప్రాంతానికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు సాధించి దేశాన్ని ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతారని ఆశిస్తున్నాం. స్వాతంత్ర ఉద్యమంలో అమరులైన వీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రతిమా స్కూల్ ప్రిన్సిపల్ కాసర సరోజారెడ్డి సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా పలువురు విద్యార్థులు జాతీయ జెండా రంగులను పోలి ఉన్న దుస్తులు ధరించి సందడి చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమాన్ని గుర్తు చేశారు. ఆనాటి మహనీయుల త్యాగాలు మరువలేనివన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఆ మహనీయులను స్మరించుకోవడంతో పాటు వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్లు సుభాష్ రెడ్డి, సింధుషా రెడ్డితో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఊరు వాడ మువ్వన్నెల రెపరెపలతో ఈరోజు దేశం అంతా కనువిందు చేస్తూ ఉంది. ఒక్కటే అనుకుంటున్నాం, స్వాతంత్ర్యం వచ్చింది. ఆగస్ట్ 15 మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ తెల్ల దొరల నుంచి నల్ల దొరలకి మనకి స్వాతంత్ర్యం వచ్చింది అని చెప్పేసేసి మనం అనుకుంటూ ఉన్నాం. నిజమే, ఆ రోజు త్యాగధనులు ఏమి ఆశించారో అది సఫలీకృతం అయిందా లేదా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ కిందే ఉంది. ఎస్, యువతలో నుంచి చాలా మార్పు రావాలి. ఈ దేశం యొక్క ఆ రోజు బలిదానం చేసినటువంటి ఆ త్యాగధనుల యొక్క కోరికలేవో, దేశాన్ని వారు ఏ విధంగా ఊహించారో అది సాధించే వరకు కూడా బహుశా మనం ఇంకా నిజమైన స్వాతంత్ర్యం అని చెప్పేసి అనుకోకూడదు. కాబట్టి ఏంటంటే పిల్లలుగా మీరు చేయవలసింది ఏంటంటే
ఒక మంచి ఆలోచన విధానాన్ని మీరు పెంపొందించాలి. ఈ దేశం గర్వించే బిడ్డలుగా మీరు తయారు కావాలి. ఈ దేశం గర్వించే లీడర్లుగా మీరు తయారు కావాలి. ఈ దేశం గర్వించే మేధావులుగా మీరు తయారు కావాలి. ఆ మేధో వలస అనేది కాకుండా ఈ దేశపు సంపదంతా కూడా, అదేవిధంగా ఈ దేశం మేధస్సు అంతా కూడా ఈ దేశానికే ఉపయోగపడాలి. ప్రతి విద్యార్థి స్వాతంత్ర ఉద్యమం గురించి తెలుసుకోవాలని సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ పెన్మత్స వెంకట వరలక్ష్మి సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణం రాజుల కాలనీలోని సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు త్రివర్ణ రంగుల దుస్తులను ధరించి సందడి చేశారు. అంతేకాకుండా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను స్కూల్ డైరెక్టర్ వరలక్ష్మి ఆవిష్కరించారు. అంతేకాకుండా స్వాతంత్ర ఉద్యమం యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ పెన్మత్స సీతారామరాజుతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. First of all, I wish you happy Independence Day to all. Today is August 15. It is celebrated full joy. It is our national festival. మహనీయుల ప్రాణ త్యాగంతో లభించిన స్వాతంత్రాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని శ్రీ రామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ రామచంద్ర విద్యా సంస్థల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చైర్మన్ కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, కావున ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ బాచిరాజు సత్యనారాయణ, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వివి జగదీష్ కుమార్, ఏవో రమేష్, ప్రైమరీ ఇన్ఛార్జ్ రాధిక, హై స్కూల్ ఇన్ఛార్జ్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర ఫలాలు ప్రజలకు అందించే దిశగా తమ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకులు పరిమి సత్తిపండు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు చోట్ల జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పరిమి సత్తిపండు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణంలోని బోస్ బొమ్మ సెంటర్లో ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద జరిగిన వేడుకల్లో సత్తిపండు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా R&R ప్యాకేజీ నిర్వాసితుల కాలనీలో జరిగిన వేడుకల్లో, పట్టణంలోని వ్యవసాయ సహకార సొసైటీ వద్ద జరిగిన వేడుకల్లో సత్తిపండు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనాటి మహనీయుల త్యాగాల వలనే ఈనాడు ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ వీరేంద్ర కుమార్ రాజా తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో సెంటర్ వద్ద జీవీకేఆర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆడిటర్లు, అకౌంటెంట్లు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా వీరేంద్ర కుమార్ రాజా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలోని పలు సంఘటనలను స్మరించుకున్నారు. ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో చార్టెడ్ అకౌంటెంట్లు దాకరపు కృష్ణ, కోటేశ్వరరావు, CMA గణేష్ గుప్తా, అకౌంటెంట్లు శర్మ, తమ్మన వెంకటేశ్వరరావు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన జీటీకేఆర్ అసోసియేట్ ఆఫీస్ నందు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న ఆడిటర్లు మరియు అకౌంటెంట్లు అందరూ కలిసి మన జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. మన స్వాతంత్ర యోధుల త్యాగాలని, వాళ్ళ స్ఫూర్తిని ఒకసారి స్మరించుకుంటూ మనకి స్వాతంత్రం వచ్చిన విధానాన్ని తెలుసుకుంటూ ఇప్పుడు మనకి అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, ఈ జీవితం అంతా కూడా వాళ్ళు పెట్టిన వాటి త్యాగాల వల్లే వచ్చిందని ఒకసారి మనం ఒకసారి స్మరించుకుంటూ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఈ జెండా పండుగను నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో కార్యదర్శి బవిరిశెట్టి హనుమాన్ తిలక నిర్వహణలో జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులకు అసిస్టెంట్ గవర్నర్ దాకరపు కృష్ణ, చార్టర్ సభ్యులు చామర్తి శ్రీరాములు, పాలపర్తి శ్రీనివాస్, గణిత ఆనంద్ ప్రసాద్, పెనుమర్తి సురేష్ బాబుతో కూడిన రోటరీ ప్రతినిధులు నివాళులర్పించారు. అనంతరం సంయుక్త కార్యదర్శి కొమ్ముకూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు ఉడా రామ్ గోపాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. స్వతంత్ర స్ఫూర్తి నిలిపేందుకు రోటరీ జంగారెడ్డిగూడెం గత 41 సంవత్సరాలుగా నిరంతరాయంగా కృషి చేస్తూనే ఉందని, అదే బాటలో తమ కార్యవర్గం అడుగులు వేస్తోందని ఉడా రామ్ గోపాల్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ కార్యాలయం వద్ద కార్యదర్శి కె నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సంఘ అధ్యక్షులు ఎస్ రాధాకృష్ణ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ స్వతంత్ర సమరయోధులను స్మరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్కే దాదా సాహెబ్ రొంగల సత్యనారాయణ, వీరస్వామి, రఘురాం, అమృతరావు, సూర్యనారాయణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను తమ ఫౌండేషన్ మరింత ప్రోత్సహిస్తుందని అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ ఎర్ర అప్పారావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. గత ఏడాది 10వ తరగతి ఫలితాల్లో 10కి 10 పాయింట్లు సాధించిన ఎస్ సింధు అనే విద్యార్థినికి ఫౌండేషన్ చైర్మన్ అప్పారావు 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ పీరు, ఎన్ రూపాదేవి, సురేష్, రమేష్, నాని, సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న న్యూ ఆదర్శ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా యూనియన్ సభ్యులు పట్టణంలో భారీగా ఆటోల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు న్యూ ఆదర్శ ఆటో యూనియన్ సభ్యులు ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ వైట్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ముప్పిడి దుర్గారావు, ప్రభుత్వ ఆసుపత్రి ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ జోగి రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ దొంగ వెంకటరమణ, సెక్రటరీ కొత్తూరి కొండబాబు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలోని సిటీ కేబుల్ కార్యాలయం వద్ద ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుక నిర్వహణ. జాతీయ జెండాను ఆవిష్కరించిన సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహానుభావుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచన. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి. హిందూ ధార్మిక సంఘాల నాయకులు పిలుపు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీలో పనిచేయటం గర్వంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్రబాబు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.